హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. డీసీకి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్కి రీసెంట్గా అంటే బ్రూక్ వచ్చేసి అంటే సెకండ్ టైం, ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ రాలేదు, ఒక మధ్యలో ఇయర్ ఎస్ఆర్ఎస్ తోటి ఆడిన తర్వాత ఐపీఎల్కి నేను రానని చెప్పింది పర్సనల్ రీజన్స్. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ 6 crore పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి తను ఆడడం లేదు అని రీసెంట్గా అయితే ఒకటి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. తను చూస్తే కనుక అంటే మనందరూ తెలుసు బట్లర్ వైట్ బాల్కి తనైతే రిటైర్మెంట్ ఇచ్చింది. వైట్ బాల్కి కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇవ్వగానే బ్రూక్కి అర్థమైపోయింది, నేను వైస్ కెప్టెన్ ఉన్నా కదా, నెక్స్ట్ కెప్టెన్ నేనే. సో ఇంగ్లాండ్ క్రికెట్ని ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకుపోవడానికి నా కృషి కూడా ఉండాలి దీంట్లో. ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉన్న ఇంగ్లాండ్ని ఒక లెవెల్కి తీసుకురావాలని అయితే తనైతే పాట పడుతూ తనైతే మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్కి చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్ ఫామ్ చూసిన బ్రూక్ది ఏమంత అసలు చూసే కనుక ఇండియాలో ఆడిన T20s మ్యాచెస్లో వరుణ్ చక్రవర్తి చూసే కనుక ఇంకా క్లీన్ బౌల్డ్, అసలు ఆడడానికి కూడా బెంబలు ఎత్తిపోయింది. స్పిన్ ఆడని ఒక ప్లేయర్ ఎవరు ఉన్నారంటే బ్రూక్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ అయిపోయింది. సో దాంతో తన పని అయిపోయిందని తనకు అర్థమైపోయింది. అండ్ బ్రూక్ విషయానికి వస్తే కనుక మనకు చూస్తే ఇంకా 13 crore పెట్టి ఎస్ఆర్హెచ్ తీసుకుంది 2023 అనుకుంటా, 23లో. సో 24, 25 ఓకే 23 ఇయర్స్ 23 ఇయర్స్ 23లో తీసుకుంది. 23లో తీసుకుంటే కనుక అసలు ఎందుకు తీసుకుందా అంటే మనోడు బ్రూక్ వచ్చేసి అంత ముందు అంటే జనవరిలో అట్లా టెస్ట్ మ్యాచ్లో ఆడిండు పాకిస్తాన్లో మన అందరూ తెలుసు కదా, రోడ్లు వేస్తారు. సో ఆ బాల్ అనేది ఏం తిరగదు, మంచిగా కొట్టుకున్నాడు. 300 ఏమో కొట్టిండు, 100s కొడుతూనే ఉన్నాడు. ఆ పాకిస్తాన్ బౌలింగ్ అంటే మన డొమెస్టిక్ ప్లేయర్ల కంటే అధ్వానం బౌలింగ్ ఉంటుంది వాళ్ళది. సో కొట్టిండు. అక్కడ మంచిగా వచ్చే వరకు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత పేలిపోయిండు, ఏం లేదని తెలిసిపోయింది, అంతా డొల్లా అని తెలిసిపోయింది. దాని తర్వాత ఇంకో మ్యాచ్లో 100 కొట్టిండి. కేకేఆర్ మన అంటే కోల్కతాలో తెలుసు కదా, కొద్దిగా అంటే మంచి సర్ఫేస్లు ఉంటాయి. ఆడ ఏదో బతికిపోయిండు, ఒక సెంచరీ వచ్చింది. దాని తర్వాత ఏం లేదు, ఫ్లాప్. దాని తర్వాత నెక్స్ట్ సీజన్ రాలేదు, సరే ఊరుకున్నారు. తర్వాత రూల్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. ఒకవేళ ఒక ప్లేయర్ కనుక అంటే యాక్చువల్గా ఏంటంటే ఆప్షన్లో నేమ్స్ ఇవ్వాలి, అంటే ప్లేయరే నేమ్స్ ఇస్తాడు అన్నట్టు. సో నా ఇన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అప్లికేషన్ ఇస్తాడు. సో దాని తర్వాత ఆప్షన్ అనేది అవుతుంది. సో ఆప్షన్లో వాళ్ళ అంటే టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాయి అన్నట్టు. అంటే అన్ని టీమ్స్ ఉంటాయి కదా, అన్ని టీమ్స్ ఏం చేస్తారంటే ఒక లిస్ట్ ఇస్తారు. ఒకవేళ 600 మంది ఉన్నారనుకో, 600 మందిలో వీళ్ళు ఒక్కొక్క టీం ఏం చేస్తారంటే టిక్ మార్క్ చేసుకుంటుంది. మాకు అంటే అందరు ప్లేయర్లు ఏ ప్లేయర్ మీకు ఆప్షన్ రావాలనుకుంటున్నా వాళ్ళందరి ప్లేయర్లు టిక్ మార్క్ చేస్తారు. సో అందరు చేసిన తర్వాత అందరు ఇట్లా ఒకవేళ 300 మెంబర్స్ వెళ్ళిన అనుకో, అంటే ఒక టీం వచ్చేసి 10 మందిని సెలెక్ట్ చేసింది, అంటే ఒక 100 మందిని సెలెక్ట్ చేసింది అనుకో, ఇంకో టీం 200 సెలెక్ట్ చేసింది. సో చూస్తే అందులో 100 మంది ఈ టీంలు ఉన్నారు అనుకో, అట్లా 100 డిఫరెన్స్, అట్లా అన్ని టీమ్స్ కలిపి ఆప్షన్లో వస్తుంది. సో ఆప్షన్లోకి వచ్చిండు 6.2 crore ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ సీజన్ పోయిండు. సో బ్రూక్ మామ ఏం చేసిండంటే అర్థమైపోయింది, నేను కనుక ఇండియాకి పోయి ఐపీఎల్ కనుక ఫ్లాప్ అయితే నా కెప్టెన్సీ పోతుంది, నా ప్లేస్ పోతుంది, నాకు స్పిన్ ఆర్డర్ రాదని తెలుసు తనకి. సో తను ఏదో ఇంగ్లాండ్ క్రికెట్ చేస్తా అని ఏదేందో కామెంట్ చేస్తున్నాడు కనుక అదంతా కాదు, తన కెప్టెన్సీ వస్తుంది. ఒకవేళ ఇదెందుకు చెడగొట్టుకోవాలి, ఇప్పుడు పోయి ఐపీఎల్ ఆడి ఎట్లాగో నేను స్పిన్ ఆడలేను, దొరికిపోతా అని తనైతే ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్లో ఛాలెంజింగ్ తీసుకున్న వాడే హిట్ అవుతాడు. ఎప్పుడైనా వెనకడుగు వేయద్దు, వెనకడుగు వేసినామంటే కథ ఎస్కేప్ అన్నట్టు. అది ఎస్కేప్, ప్రాబ్లం నుంచి ఎప్పుడు ఎస్కేప్ అవ్వద్దు, ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడే మీకు స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో బ్రూక్ అయితే 2 years బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో యాజ్ పర్ రూల్స్ ఒకవేళ మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఆప్షన్ తర్వాత మీరు రాలేదనుకోండి, ఒకవేళ ఇంజురీ అయ్యి లేదంటే కనుక ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రాకపోవడం వేరు. నార్మల్ రీజన్స్ ఏంటంటే పర్సనల్ రీజన్స్ రావట్లేదు అంటే మాత్రం ఫ్రాంచైజీ ఒక్కో. ఎందుకంటే ఒకవేళ అట్లా ఎవ్రీ టైం రిపీట్ అయింది అనుకోండి, ఒకసారి చూసే అనుకో టీంలో ఒక 10 మందిలో ఫారినర్స్ ఎవరు రాలేదని అనుకోండి, ఒక మొత్తం చూసే కనుక ఆ ఫ్రాంచైజీ మొత్తం వాల్యూ పడిపోతుంది, ఆ టీం పర్ఫామ్ చేయదు.
సో అట్లాంటి డిసిజన్ చేసుకోకుండా బ్యాన్ అనేది కూడా పెట్టినారు. మీరు ఇంజురీ అయి రాకపోతే ఒకవేళ వచ్చి ఇంజురీ అయినా కూడా కన్సిడర్ చేస్తాం, కానీ పర్సనల్ రీజన్స్ ఇట్లాంటి రీజన్స్ అయితే అవ్వదని చెప్పిన 2 years బ్యాన్ ఉంటుంది. అయినా ఫుల్ ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ లైఫ్ టైం బ్యాన్ చేసిన బురుకుని తీసుకోవడం కూడా. ఎందుకంటే ఏం ప్లే అసలు ఇండియా మీద చేసిన కామెంట్స్ కానీ, ఇండియాకి అది ఇదని బట్లర్ కూడా అన్ని కామెంట్స్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు, ఆట తక్కువ అరవడం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏం చేయలేం. ఆటతోటి మీరు బ్యాట్ తోటి ఆన్సర్ చేయాలి, నోటితోటి కాదు. కాబట్టి సో బ్రూకి అయితే లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్ పాజిటివ్ అని ఎందుకు చెప్పిన అంటే, ఇంకో ప్లేయర్ని తీసుకోవచ్చు వాళ్ళు. అంటే బేస్ ప్రైస్ 2 crore అనుకుంటా. 2 crore ఎవరైనా వేరే ప్లేయర్ ఉన్నారనుకోండి, ఆ ప్లేయర్ని వీళ్ళు మాట్లాడి కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. సో ఇప్పుడు రావట్లేదు కాబట్టి 6 crores అనేది వాళ్ళు పేమెంట్ అనేది చేయరు బ్రూకి. సో 2 crore బేస్ ప్రైస్ కాబట్టి 2 crore ఎవరైతే అన్సోల్డ్ ప్లేయర్స్ ఉంటారో, అంటే ఇప్పుడు మెగా ఆప్షన్ అన్సోల్డ్ ఉంటారు కదా, వాళ్ళని అయితే డీసీ అయితే కాంటాక్ట్ చేసి వాళ్ళని అయితే తీసుకోవచ్చు. నాకు తెలిసి వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో డీసీకి అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నేనైతే అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.